నేడు వివిధ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించనున్నారు. మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమావేశం కానున్నారు. మన ఊరు మనబడి పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నేడు వివిధ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ప్రధానంగా ఈ రోజు ఏ అంశాలపై ప్రస్తావించనున్నారు? థ్యాంక్ యూ గాయత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించి నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు సచివాలయం కేంద్రంగా మహిళా శిశు సంక్షేమం, అదేవిధంగా ఎస్సీ అభివృద్ధి శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా సీఎం సమీక్ష చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్లక్ష్యానికి సంబంధించి, అదేవిధంగా ఆ రెండు శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధిని ఏ విధంగా చేయాలనే దానిపైన ప్రధానంగా ఆ సంబంధిత శాఖ అధికారులు, అదేవిధంగా సంబంధిత మంత్రులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. తర్వాత అనంతరం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విధి విధానాలను ఏ విధంగా రూపొందించాలి, అదేవిధంగా లబ్ధిదారులను ఏ విధంగా ఇల్లు చేయాలనే దానిపైన ప్రధానంగా ఇందిరమ్మ సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం అనంతరం మరొకటి మన ఊరు మనబడి పథకం సంబంధించినటువంటి దానిపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా మన ఊరు మనబడికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా సంబంధిత శాఖ అధికారులతో పాటు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు సీఎం. అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమం రవీంద్రభారతిలో జరిగేటటువంటి దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.